హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మనకి 2024 ఇంకా 2 డేస్ లో అయితే ఎండ్ అవబోతుంది. ఈ రోజు 29th, 30th, 31st 2 డేస్ అయితే ఉంది. మన స్టాక్ మార్కెట్ కి ఇంకా 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి చెప్పాలంటే. అండ్ ఈ 2024 లో ఎంత రిటర్న్స్ వచ్చాయి అని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పాలంటే. కానీ కొంతమందికి అంటే క్యాలిక్యులేట్ చేయడం రాదు. మెయిన్ దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అంటే సిఏజిఆర్ లో క్యాలిక్యులేట్ చేయాలా, ఎక్స్ఐఆర్ లో క్యాలిక్యులేట్ చేయాలా, కొందరికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మెయిన్ గా ఆ రెండు డిఫరెన్స్ ఏంటి, సిఏజిఆర్ అండ్ ఎక్స్ఐఆర్, వీటి గురించి డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ప్రెసెంట్ మనం మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే మన స్టాక్ మార్కెట్ ఒక 1-2 వీక్స్ నుంచి బాగా పడుతుంది. మెయిన్ డిసెంబర్ స్టార్టింగ్ అయితే బాగానే స్టార్ట్ అయింది. నేను డిసెంబర్ కూడా బాగానే ఉంటుందేమో అనుకున్నాను, మొత్తం బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ స్టాక్ మార్కెట్ ఈ ఎండింగ్ లో, డిసెంబర్ ఎండింగ్ లో అయితే బాగా పడింది చెప్పాలంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి. ఈ డిసెంబరే కాదు, మనకి ఫ్యూ మంత్స్ 4-5 మంత్స్ నుంచి చూసినా కూడా స్టాక్ మార్కెట్ అయితే కొంచెం డౌన్ ఫాల్ లోనే ఉంది. ఇది కొంచెం కన్సర్న్ అయితే చెప్పాలి. కానీ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ గా చెప్పాలంటే కొందరు భయపడుతూ ఉండొచ్చు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. పెద్దగా భయపడాల్సిన అంత సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ అయితే లేదు. మనకి అన్ని పాజిటివ్స్ ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ లో, పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. ప్రెసెంట్ ఉన్న నెగిటివ్స్ మనకు తెలిసిందే, డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే మెయిన్ గా పడిపోవడానికి కారణం ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి సెల్ చేసి యుఎస్ మార్కెట్ కి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళ మనీ. ఎందుకు? ఫస్ట్ ఒక రీజన్ ఏంటంటే రూపీ అంటే పడుతుంది చెప్పాలంటే. యుఎస్ డాలర్ తో మనం చూస్తే మనకి $1 ఈక్వల్ టు ప్రెసెంట్ 85 పాయింట్స్ సంథింగ్ అయితే ఉంది. మనకి రాను రూపీ అయితే డిప్రిషియేషన్ అయితే తగ్గుతూ వస్తుంది మన యుఎస్ డాలర్ తో మనం చూస్తే. సో దట్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి యుఎస్ లో పెడుతున్నారు, వన్ ఆఫ్ ద రీజన్ అది. అండ్ అదే కాకుండా ట్రంప్ అక్కడ మన యుఎస్ మార్కెట్ లో, యుఎస్ లో విన్ అయ్యారు కదా ట్రంప్. అక్కడ మనకి హిస్టారికల్ గా ట్రంప్ ఎప్పుడైతే ఆయన రూల్ చేశారో ఆ టైంలో అక్కడ మార్కెట్ బాగా రిటర్న్స్ అయితే ఇచ్చిందనమాట. ఆయన తీసుకునే పాలసీస్ వల్ల కానీ, ఆయన చేసే స్ట్రాటజీస్ వల్ల అక్కడ స్టాక్ మార్కెట్ బాగా రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ హిస్టారికల్ గా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈయన వచ్చినప్పుడు నెక్స్ట్ జనవరి 20th నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన రూల్. అండ్ అక్కడ నుంచి మన స్టాక్ మార్కెట్, యుఎస్ స్టాక్ మార్కెట్ కూడా బాగా పెరుగుతుందని చెప్పి అందరూ ఎస్టిమేట్ చేస్తున్నారు. సో దట్ ఎఫ్ఐఎస్ గానీ, అలాగే కాకుండా నార్మల్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ నుంచి యుఎస్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. ఓకే, మనం కూడా ఇక్కడ సెల్ చేసి యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అంటే నో, చెప్పాలంటే న్యూట్రల్ అని నేను చెప్తున్నాను. రెండు మార్కెట్స్ బాగానే ఉన్నాయి, యుఎస్ గానీ అమెరికన్ గానీ రెండు మార్కెట్స్ బాగానే ఉన్నాయి. రెండు చీప్ వాల్యుయేషన్స్ అని నేను చెప్పను. రెండు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనం చూస్తే మన లార్జ్ క్యాప్ స్టాక్స్ మనకి రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, స్మాల్ క్యాప్ మాత్రం. అండ్ యుఎస్ స్టాక్ మార్కెట్ లో రీజనబుల్ గా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ అని చెప్పను, చీప్ అని చెప్పను, రీజనబుల్ గా అయితే ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అక్కడ చెప్పాలంటే. అండ్ అన్ని అంటే రెండు న్యూట్రలే చెప్పాలంటే. కానీ ఇక్కడ నుంచి సెల్ చేసి అక్కడ పెట్టాల్సినంత నాకైతే అనిపించట్లేదు. మన మార్కెట్స్ ఆల్రెడీ బాగానే కరెక్ట్ అయ్యాయి చెప్పాలంటే ఫ్యూ మంత్స్ నుంచి. మెయిన్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగానే కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ టైంలో నేను ఇక్కడ సెల్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయమని అయితే నేను చెప్పను. అది కూడా ఏదైనా స్పెసిఫిక్ స్టాక్, ఏదైనా యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఏదైనా మీకు తెలిసింటే, అంటే బాగా పెరుగుతుంది అనిపిస్తే అప్పుడు చూడొచ్చేమో. కానీ ఒకవేళ ఇండెక్స్ లో పెట్టాలని, నాస్డాక్ లో కానీ, అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం నాకు అంత బెస్ట్ సజెషన్ అయితే కాదు. ఇండియన్ మార్కెట్స్ నాకు ఇంకా బెటర్ అయితే అనిపిస్తుంది నాకు. మెయిన్ గా కొత్త ఇన్వెస్టర్స్ కి ఏం చెప్పాలనుకున్నానంటే, స్టే ఇన్వెస్టెడ్ చెప్పాలంటే ఎక్కువ మనీని రొటేట్ చేయొద్దు. ఇక్కడ సెల్ చేసి అక్కడ పెట్టడం కానీ ఇలాంటి రొటేషన్స్ అయితే ఎక్కువ చేయొద్దు. అండ్ ఎప్పుడు మార్కెట్ అంటే పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరు ఎస్టిమేషన్ చేయలేము. అండ్ కొందరు ఇప్పుడు అమ్మేసి ఇంకా బాటమ్ అయినప్పుడు బై చేద్దాం అనుకుంటుంటారు. అది ఎవరు ఎస్టిమేషన్ చేయలేరు. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్, స్టే కామ్. మార్కెట్ అయితే బాగానే ఉంటుంది. కొన్ని మంత్స్ మనకి పెయిన్ చూడొచ్చే ఏమో కానీ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి మనకి అంతా బాగానే ఉంటుంది. లాంగ్ టర్మ్ లో మన ఇండియన్ గ్రోత్ అయితే చాలా బాగుంది కాబట్టి స్టే ఇన్వెస్టెడ్. అండ్ కమింగ్ టు 2024 రిటర్న్స్ కి వస్తే, నా రిటర్న్స్ మెయిన్ గా మన ఛానల్లో డిస్కస్ చేసిన స్టాక్స్ గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కదా, మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ 2024 అయిపోయిన తర్వాత, డిసెంబర్ 31st అయిపోయిన తర్వాత క్యాల్కులేట్ అయితే చేస్తాను నేను. అంటే ఏ స్టాక్ ఎంత రిటర్న్స్ వచ్చాయి మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ 2024 స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క స్టాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఎంత రిటర్న్స్ వచ్చాయి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్కస్ చేద్దాము. ఒక వీడియో అయితే డెఫినెట్ గా చేస్తాను. అండ్ స్టాక్ వైజ్ రిటర్న్స్ కానీ నాకు ఎన్ని రిటర్న్స్ వచ్చాయి ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి డిస్కస్ చేద్దాం. అదే కాదు, మీకు ఒక హోంవర్క్ అయితే ఇద్దాం అనుకున్నాను నేను. మనకి డేటా చూస్తే బయట మార్కెట్ లో మనకి ఇన్వెస్టర్స్, అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ని కూడా బీట్ చేయలేరు టాక్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్, 80-90% ఆఫ్ ద పీపుల్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కూడా బీట్ చేయలేరు అనే టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు చెప్పాలంటే. నాకు మెయిన్ గా మీకు ఒక హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను. మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయి మీ 2024 లో అని క్యాలిక్యులేట్ చేసి మీరు కూడా కామెంట్స్ లో పెడతారని అనుకుంటున్నాను. ఈ రోజు కాదు, ఈ వీడియోలో కాదు.
ఈ వీడియోలో మెయిన్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దట్ ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎక్స్ఐఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు 2 days తర్వాత 2025 స్టార్ట్ అవుతుంది కదా, January 1st అయితే వీడియో పెడతాను. నేను 1st అయినా 2nd అయినా పెడతాను. సో దట్ ఆ వీడియోకి మీ కామెంట్స్ లో పెట్టండి, మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయి అని క్యాలిక్యులేట్ చేసి మీరైతే పెట్టండి. సో దట్ కంపేర్ చేసుకోండి, మీరు కూడా కంపేర్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ తో మీరు బీట్ చేస్తున్నారా లేదా, బాగా రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి, నాకు తెలిసి 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వాళ్ళ రిటర్న్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు అన్నట్లుగా నేను విన్నాను. నాకు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసి వదిలేయడం కానీ ఆర్ఎల్స్ డైరెక్ట్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసి అంటే పెట్టి వదిలేస్తారనమాట. దానికి రిటర్న్స్ ఎలాగొచ్చాయి చాలా వరకు క్యాలిక్యులేట్ చేయరు అని టాక్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇంటర్వెల్స్ లో పెడతారు కదా, ఒకసారి ఈ రోజు కొంచెం అమౌంట్ పెడతారు 10,000, తర్వాత ఇంకో 10,000, అలా డిఫరెంట్ అమౌంట్స్ పెడతారు కాబట్టి క్యాలిక్యులేట్ చేయడం కష్టం అని చెప్పి చాలా వరకు క్యాలిక్యులేట్ చేయట్లేదు అనే టాక్ అయితే ఉంది. అది ఎగ్జాక్ట్ గా మనకి అంటే తెలియదు కదా. మన ఇన్వెస్టర్స్, ప్రో ఇన్వెస్టర్స్ అందరికీ మంచి రిటర్న్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా అంటే క్యాలిక్యులేట్ చేయకపోతే, ఇంతవరకు ముందు క్యాలిక్యులేట్ చేయకపోతే వాళ్ళ రిటర్న్స్ ఈ ఇయర్ నుంచి అయినా వాళ్ళ రిటర్న్స్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఒకవేళ తక్కువ వస్తుంటే ఎలాగా బెటర్ అవ్వాలని చెప్పి బెటర్ అవడానికి ట్రై చేయండి. మెయిన్ ఇలాంటి వాటిపైన కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రోత్, మన ఫైనాన్షియల్ గా మనం గ్రో అవ్వాలంటే మన టైంలో చెప్పాలంటే మనకి జాబ్ ఉండొచ్చు, వేరే పర్సనల్ హెడ్ఏక్స్ కానీ పర్సనల్ ఎన్నో ఉంటాయి చెప్పాలంటే. వీటి వల్ల మనం ఫైనాన్షియల్ మన చెప్పాలంటే మన రిటర్న్స్ కానీ మనం ఆల్రెడీ ఉన్న మనీని సరిగ్గా మేనేజ్ చేయలేరు అనమాట చాలా మంది. దానివల్ల డెఫినెట్ గా గ్రోత్ అయితే కొంచెం తగ్గుతుంది. నిజం చెప్పాలంటే మనం పెట్టే ఇప్పుడు ప్రొఫెషనల్ గా పెట్టే టైం, ఇప్పుడు ఏదైనా జాబ్ లో కానీ దేనిపైన పెట్టే టైంలో అట్లీస్ట్ 1% పెట్టినా కూడా మనకి రిటర్న్స్ అయితే చాలా బెటర్ గా వస్తుంటాయి. మనకి CAGR అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. మనకి ఫుల్ ఫామ్ అయితే ఇది. మనకి నార్మల్ గా చెప్పాలంటే CAGR అంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అంటే లంసమ్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసేసాము అండ్ మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ లో చేయట్లేదు, ఓన్లీ లంసమ్ ఒకసారి చేసాము. ఆ లంసమ్ పెట్టి ఇన్స్టాల్మెంట్స్ మధ్యలో ఏవి యాడ్ చేయకుండా, ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో ఏమి యాడ్ చేయకుండా టోటల్ ఒక 2 years హోల్డ్ చేసినా కానీ ఒక 10 years హోల్డ్ చేసినా కూడా వచ్చే రిటర్న్స్ ఉంటాయి చూడండి, దాన్ని CAGR క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు. ఈ లంసమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి స్టాక్ మార్కెట్ లో మనకి డైరెక్ట్ గా యాప్ లోనే చూపిస్తుంటుంది CAGR మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయో. కానీ మన చాలా మంది స్టాక్ మార్కెట్ లో అంటే లంసమ్ పెట్టేసి వదిలేసారు కదా, దాన్ని అంటే మన డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో కొంచెం యాడ్ చేయడం కానీ మనీ తీసేయడం కానీ విత్డ్రా చేయడం కానీ జరుగుతుంటుంది. వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాము, వేరే అంటే మళ్ళీ సెల్ చేసి మళ్ళీ మనీ విత్డ్రా చేస్తుంటాము. చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. అప్పుడు CAGR క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు చెప్పాలంటే. అది కరెక్ట్ మెట్రిక్ కాదు. రిటర్న్స్ ఎంత వచ్చాయని క్యాలిక్యులేట్ చేయడం అది కరెక్ట్ మెట్రిక్ కాదు. అప్పుడే మనం XIR రిటర్న్స్ అయితే మనం యూజ్ చేస్తాము. XIR ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. మనకి ఏం చేస్తుంటాం, ఒక మంత్ ఒక 1,000 రూపీస్ పెడతాము, దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొక 2,000 రూపీస్ పెడతాము. అలా ర్యాండమ్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా మన స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ. SIP అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సిస్టమేటిక్ గా వేసుకున్నా కూడా అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. CAGR తో మనం క్యాలిక్యులేట్ చేయలేము. స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు కూడా XIR అనేది కరెక్ట్ మెట్రిక్. ఎందుకంటే ఎవరు లంసమ్ పెట్టేసి వదిలేసే వాళ్ళు ఎవరు రేర్ గా ఉంటారు. ఆ లంసమ్ పెట్టే వాళ్ళకి మాత్రమే CAGR రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయడం అది చాలా ఈజీ, నార్మల్ గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినట్లే చెప్పాలంటే. అండ్ ఇప్పుడు దీనిలో ఏమవుతుందంటే XIR లో డిఫరెంట్ ఇంటర్వెల్స్ టైమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాము, డిఫరెంట్ టైమ్స్ లో మనం విత్డ్రా చేయొచ్చు. ఇలా వచ్చినప్పుడు మనకు రిటర్న్స్ ఎలా వచ్చాయని క్యాలిక్యులేట్ చేయడం గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు XIR క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా ఈజీ చెప్పాలంటే. మీరు ఎక్సెల్ తీసుకున్న తర్వాత ఎక్సెల్ లో చాలా ఈజీ. ఇలాగా మీరు ఫార్మాట్ లో ఫస్ట్ చూస్తే డేట్ మెన్షన్ చేసుకోండి. డేట్ ఎలా ఫార్మాట్ అంటే ఫస్ట్ మీకు మంత్ రావాలన్నమాట. మంత్ చూడండి, 04 అనేది ఫస్ట్ కాలంలో ఇప్పుడు ఉండేది. 04 ఇస్ అ మంత్ అనమాట. తర్వాత 13 డేట్, తర్వాత ఇయర్ అనమాట. ఓకే, మంత్ డేట్ తర్వాత ఇయర్. ఓకే, మనం నార్మల్ గా డేట్ మంత్ వేస్తాం కదా, ఇక్కడ రివర్స్, ఇక్కడ మంత్ డేట్ ఇయర్ మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి -15,000 అనేది ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ అంటే మీరు యాప్ లో అంటే ఇప్పుడు ఏదైనా అప్ స్టాక్ కానీ ఏది కానీ దానిలో 15,000 ఏదైనా స్టాక్ లో కొన్నారనుకోండి, ఆ స్టాక్ కొన్నప్పుడు -15,000 అయితే మెన్షన్ చేసుకోండి. 15,000 వర్త్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మైనస్ అయితే మెన్షన్ చేసుకోండి, -15,000. అండ్ నెక్స్ట్ అలాగే ఏ డేట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము అనే దాన్ని ఇలాగా మైనస్ లో పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ ది. అండ్ ఎప్పుడైతే సెల్ చేశారో ఆ స్టాక్ లో సెల్ చేసి విత్డ్రా చేయడం కానీ ఏదైనా చేసినప్పుడు
ఇప్పుడు ప్లస్ లాగా పెట్టుకోండి, ప్లస్ కాకపోయినా నార్మల్ గా వదిలేచ్చు అనమాట. 10,000 ఇక్కడ చూడండి, ఇక్కడ 4th కాలమ్ లో ఇక్కడ మీరు చూడొచ్చు విత్డ్రా ఉంది చూడండి. అది ఆ టైంలో స్టాక్ లో సెల్ చేసి విత్డ్రా చేసామన్నమాట. అంటే మనం పర్సనల్ గా ఏదైనా యూజ్ చేసుకోవడం కానీ తీసేసాం, సెల్ చేసి తీసేసాం. ఒకవేళ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మైనస్ అలాగా. ఓకే, ఏదైనా ఇన్వెస్ట్ చేసిన దాన్ని మైనస్ వాల్యూలో మెన్షన్ చేసుకోవాలి. అండ్ విత్డ్రా చేసిన అమౌంట్ దాన్ని సెల్ చేసి విత్డ్రా చేసిన అమౌంట్ ని ప్లస్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగ అన్ని మన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఇలా పెట్టుకొని ఆ లిస్ట్ చేసుకున్న తర్వాత ఫామ్ లో చూడండి, ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఏదైనా మీరు నెక్స్ట్ కాలం లో కిందకు వచ్చిన తర్వాత ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత XIRR ఇలా టైప్ చేస్తే మీకు ఈ ఫంక్షన్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎక్సెల్ లో వస్తుంది, గూగుల్ షీట్ లో కూడా వస్తుంటుంది. ఓపెన్ అవుతుంది, మనకి ఇలా బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి. బ్రాకెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి B2 to B10 ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఉన్నాయి చూడండి నెంబర్స్. మనకి ఎంతైతే అమౌంట్ ఉంది చూడండి, వాటిని సెలెక్ట్ చేసుకుంటే అవే వచ్చేస్తాయి అనమాట. B2 to B10. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఎక్సెల్, మీకు B2 అంటే ఫస్ట్ నెంబర్ ఇక్కడ నుంచి 15,000 దగ్గర నుంచి, B10 అంటే 65,000 ఉంది చూడండి, అక్కడ వరకు మొత్తం అంతా కలెక్ట్ చేసుకున్నాం అనమాట. అన్ని ఐటమ్స్ ని మనం కాపీ చేస్తే ఇక్కడ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీరు టైప్ చేయొచ్చు అనమాట. బి అనేది మనకి కాలమ్ అండ్ 2 అనేది మనకి రో అనమాట. రో నెంబర్ మనకి ఐడెంటిఫికేషన్ చెప్పాలంటే అలాగా తీసుకొని మనం B2 నుంచి B10 వరకు సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత కామా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మనకి డేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అలాగే కాలమ్స్ A నుంచి A2 నుంచి A10 వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఫామ్ లో వేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి XIR రిటర్న్స్ అయితే వస్తుంది. మనకి ఎలా వస్తుంది 0.45 అలా వస్తుంది అనమాట. రైట్, దాన్ని పర్సంటేజ్ గా మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు 45.73 అలాగా మనకి కనబడుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి మనకి లాస్ట్ రో మనం చూస్తే 65,000 మెన్షన్ చేసింది చూడండి. అదేంటి అంటే మనకి ఒకవేళ మనం విత్డ్రా చేసేసిన 65,000 మన అంటే విత్డ్రా చేసి మన దగ్గర క్యాష్ గానే ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ 65,000 అంటే వాల్యూతో అయినా ఉండొచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. 65,000 మనకి పోర్ట్ఫోలియో ఉన్న కరెంట్ వాల్యూ అయినా ఉండొచ్చు, మనం సెల్ చేసి అంటే విత్డ్రా చేసిన అమౌంట్ అయితే ఉండొచ్చు. ఇలా క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ చెప్పాలంటే. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా మనకి ఈజీగా మనం యూజ్ చేసే యాప్ అప్ స్టాక్స్ లో కానీ ఏంజిల్ వన్ లో కానీ దేనిలో అయినా కూడా మనకి రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా. అంటే ఏ రోజు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసాము వీటి గురించి మనకి రిపోర్ట్ అయితే ఈజీగా దొరుకుతుంది. అండ్ దాన్ని బట్టి మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ చాలా ట్రాన్సాక్షన్స్ ఉండిపోయి అంటే కొన్ని ఇయర్స్ నుంచి మనం లెక్క పెట్టాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చాలా కష్టంగా అనిపిస్తే, అంటే ఒక స్టాక్ ని సెల్ చేసి మళ్ళీ ఇంకో స్టాక్ ని అక్కడే బై చేస్తుంటాం కాబట్టి కొంచెం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కష్టంగా ఫీల్ అవుతే మీరు యాప్ లో ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే యాడ్ చేస్తారో, మీరు బ్యాంక్ నుంచి యాప్ లోకి ఎప్పుడు యాడ్ చేస్తారో అది మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకొని యాప్ నుంచి తీసేస్తారో అమౌంట్, అప్పుడు అంటే విత్డ్రా లాగా కూడా తీసుకొని అలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బ్రాడ్ రేంజ్ లో మనం చూస్తే అది కూడా కరెక్ట్ మెట్రిక్ మనకి XIR రిటర్న్స్ అయితే వస్తుంది. అందరూ డెఫినెట్ గా క్యాలిక్యులేట్ చేయాలని అనుకున్నా. నేను క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ వీడియో January 1st or 2nd అయితే చేస్తాను. ఆ వీడియోలో నా రిటర్న్స్ గురించి కూడా మాట్లాడదాము. అండ్ అలాగే కామెంట్స్ లో ప్రతి ఒక్కరు మీరు కూడా వర్క్ చేసి మీ రిటర్న్స్ ఎంత వచ్చింది, XIR రిటర్న్స్ ఎంత వచ్చింది అని చెప్పి కామెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మన ఛానల్లో తీసుకొస్తాను. మంచి మంచి స్టాక్స్ గురించి డెఫినెట్ గా డిస్కస్ చేద్దాము. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.